అయితే ఇంకొక వార్త చూస్తా ఉన్నాము. రోడ్డుపై టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ ఐసీఏటీటీతో ఈ ప్లేన్ కంపెనీ 8,700 కోట్ల డీల్, 788 ఈవీటీఓఎల్ల సరఫరాకు ఒప్పందం, త్వరలో దేశంలోని అన్ని జిల్లాల్లో మోహరింపు, 2026 చివరకు సేవలు ప్రారంభమయ్యే ఛాన్స్. ఇట్లాంటి ఏది ఉపయోగం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి తయారు చేయడం పట్ల ప్రతి జిల్లాలో హెలికాప్టర్లను ఎయిర్ అంబులెన్స్ అని చెప్పేసి పేరు పెట్టి రోడ్డుపై టేకప్ ల్యాండింగ్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి ఎయిర్ అంబులెన్స్ చేస్తే దానికి సపరేట్గా ఒక ఛార్జ్ చేస్తారు. ఇక మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఫ్రీగా ఇస్తారా? ఇది మరి ఫ్రీగా ఇయ్యరు కదా. అంబులెన్స్ మంచిదే, కానీ ఇది ఫ్రీగా ఇవ్వాలి. ప్రతి గవర్నమెంటు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంటు ఫ్రీగా ఇవ్వాలి. ఎన్ని అంబులెన్సులు ప్రతి జిల్లాకు ఒకటి పెడతారంట. అది ఉన్నోళ్ళకు వాడితే ఉపయోగం ఏముంటుంది? లేనోళ్ళకి వాడతారా దాన్ని? ఎయిర్ అంబులెన్స్ను పేదోళ్ళకు వాడతారా? 80% జనం వాడతారా? చెప్పుర్రి. 90% ఉన్న జనంకు వాడతారా? 10% ఉన్నటువంటి జనాలకు మాత్రమే, అక్కడ ఉన్నటువంటి మెయిన్ బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వాడతారు. ఎయిర్ అంబులెన్స్ అనేటటువంటిది పేద ప్రజలకు ఉంటుందా? ఉండదు. ఇలా ఒక ఎవరన్నా కుంభమేళ పోతే ₹1,00,000 తక్కువ లేదు. ఒక మనిషి, ఒక ఇద్దరు పోవాలంటే ₹1,00,000 లేనిది అక్కడికి పోయి రాలేదు ఫ్లైట్లో. సామాన్యమైనటువంటి జనం ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకొని కుంభమేళలో స్నానం చేస్తారా? 90% ఉన్న జనం కుంభమేళలో స్నానం చేసిండ్రా? 10% ఉన్నటువంటి వాళ్ళు. దాంట్లో ఇంకొక 10% కాస్త వాళ్ళ ఫ్రెండ్స్ అందుబాటులో ఉంటే, తీసుకపోతే, రకరకాలుగా ఉంటే పోయినటువంటి చరిత్ర. అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకునే ఒక పేద జనము 140 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, కుంభమేళ, మహాకుంభమేళను అక్కడ పొయ్యి స్నానాలు చేసేటటువంటి పరిస్థితులల్లా పేద జనము ఊర్లల్లో పనిచేసుకునేటోళ్ళు ఉన్నారా? లేరు. అక్కడ పోయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 99% ధనికులే. 1% మాత్రమే ఎవరైనా కొంచెం డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకపోతే, లేదా ఎక్కడన్నా అప్పో సప్పో చేసి కనీసం 140 సంవత్సరాల తర్వాత వచ్చింది, మళ్ళీ మా మన్మరాళ్ళు అయిన వాళ్ళకు కూడా అందేటటువంటి అవకాశం లేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరన్నా పోయే అవకాశం ఉంటుంది. లేదా సనాతన ధర్మం మీద పూర్తిగా ప్రేమ, అభిమానము పూర్తిగా అది ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ పోయే అవకాశం ఉన్నది. ఇలా చాలామంది పేదోళ్ళు ఒక్కొక్క విలేజ్లో అడగండి, అసలు కూలీ చేసుకునేటోళ్ళ పరిస్థితి ఏంది? అసలు పోయి స్నానాలు చేసే పరిస్థితి లేదు. ఈ ఎయిర్ అంబులెన్స్ కూడా గట్లాంటిదే పరిస్థితి ఉంటుంది. మరి చూద్దాం దానికి